ఇక్కడ సంతానం కోసం వచ్చారు అనడం కన్నా భగవంతుడు లాక్కొచ్చాడు అనడం కరెక్ట్. ఒక వీడియో ద్వారా, స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా భగవంతుడు మిమ్మల్ని ఇక్కడికి లాక్కొచ్చాడు. సందులో డాక్టర్ లేడా, గొంతులో డాక్టర్ లేడా, అంత దూరం వెళ్ళాలా అని చెప్పి సైతాన్లు మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నించినా ఆ భగవంతుడు పిచ్చుకకి దారం కట్టి లాక్కొచ్చినట్టు వద్దు ఆ ఐవీఎఫ్లు, వద్దు ఆ ఆపరేషన్లు, చక్కగా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకునే ఒక దారి ఉంది, రహదారి, డాక్టర్ వైఎస్ బాబు అని చెప్పి ఆయన తీసుకొచ్చాడు. కాబట్టి ఇవాళ మీ అందరికీ ఆ భగవంతుడి యొక్క అన్న ప్రసాదం అందింది. భగవంతుడి ప్రసాదం ఇవాళ ఇచ్చాం. ఎక్కడన్నా ఏ హాస్పిటల్ అయినా మీకు భోజనం పెట్టారా? ఓపీ పేషెంట్లకు భోజనం పెట్టే సంస్కృతి ఈ దేశంలోనే లేదు, ఎక్కడా లేదు. అయినా కూడా ఇక్కడ ఎందుకు దొరికిందంటే కారణం మీ వెనకాల భగవంతుడు ఉన్నాడు. ప్రపంచంలో ఏ గుడికి వెళ్ళినా మీకు ప్రసాదం దొరికిద్దా దొరకదా? దొరికి తీరిద్ది. మరి అలాగే డాక్టర్ను కూడా దేవుడుగా భావించే సమాజం మంది. మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, దేవాలయం లాంటి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎందుకు ప్రసాదం దొరకకూడదు అనే ఆలోచనతో మేము ఇది మొదలుపెట్టాం. కాబట్టి మీకు ఈరోజు ఆ ప్రసాదం అందింది. దీన్ని మీ అందరికీ ఎందుకు ఇవ్వడం జరుగుతుందంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆహారం మూలాధారం. దేనికి? మన వీర్య వృద్ధికి, అండాల క్వాలిటీకి, ప్రధానమైన ధాతు పుష్టికి ఆహారమే మూలాధారం. మరి ఆహారము ఎలా తీసుకోవాలి, ఎలా వండుకోవాలి, ఎవరి చేతి మీదుగా తినాలి, ఎవరి చేతి మీదుగా ఆహారం తినకూడదు, ఇవన్నీ మీరు ఖచ్చితంగా తెలుసుకుని పాటించాలి. ఎందుకంటే మీరు వచ్చింది పిల్లల కోసం. అంతేగా, మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా డాక్టర్ గారు మేము ఎన్నో చోట్ల తిరిగాము, ఎక్కడా మాకు ఫలితం దొరకలేదు, మీ జ్ఞానం చేత, విజ్ఞానం చేత ఆ భగవంతుడు మాకు ఒక బిడ్డను ఇస్తాడేమోనని ఆశతో తిని తినక ఆటోలెక్కి, బస్సులెక్కి, ట్రైన్లెక్కి ఇంత దూరం వచ్చాము, మాకు ఒక బిడ్డని మీరు అందేటట్టు చూడండి అని చెప్పి ఇక్కడికి వచ్చారు. కాబట్టి అది అందాలంటే ఏం చెయ్యాలి అనేది ఒక గురువుగా, వైద్య గురువుగా నేను చెప్పాలి, అది మీరు ఆచరించాలి, అప్పుడే ఫలితాలు వస్తాయి. ఆహారం ఎలా వండుకోవాలంటే మీ అమ్మ వండినట్టు వండాలి. అమ్మ ఎలా వండిద్ది? నా బిడ్డ బాగుండాలి, అభివృద్ధి పదంలోకి రావాలి, మిగతా వాళ్ళకన్నా ముందు ఉండాలి అని చెప్పి అమ్మ వండుతుంది. కాబట్టే అమ్మ ఆహారానికి అంత శక్తి వచ్చింది. మనందరం ఇవాళ ఇంత శక్తివంతులుగా తయారయ్యామంటే కారణం అమ్మ భావనలు అద్భుతమైనవి. ఆ భావనలన్నీ ఆహారానికి పట్టాయి కాబట్టే మనకు వంట పెట్టాయి. అలాగే మీరు కూడా వండుకునేటప్పుడు మాకు బిడ్డ పుట్టాలి, సంతానం కలగాలంటే, మాకు బిడ్డ పుట్టాలంటే వీర్యవృద్ధి జరగాలి, అండాల క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వాలి, ఈ ఆహారము విటమిన్స్గా, మినరల్స్గా, న్యూట్రియంట్స్గా, ట్రేస్ ఎలిమెంట్స్గా, యాంటీ ఆక్సిడెంట్స్గా ఆ భగవంతుడు ఒక ప్రసాదంగా తయారు చేసి మాకు సంతానోత్పత్తి కలిగించాలని భావన చేస్తూ మీరు వండాలి. వండిన తర్వాత తినేటప్పుడు కూడా టీవీలు చూస్తూ, ఫోనులు చూస్తూ ఏదో తిన్నామంటే తిన్నాం, లోనకి తొక్కామంటే తొక్కాం, దింసా కొట్టామంటే కొట్టాం అన్నట్టు కాదు. భగవంతుడు ప్రసాదంగా తినాలి. మీరు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకన్న ప్రసాదంగా, యేసు ప్రభుని పూజిస్తే యేసయ్య ప్రసాదంగా, అల్లాని పూజిస్తే అల్లా ప్రసాదంగా భావించి స్వీకరించాలి. అప్పుడే మీకు ఉత్తమ ఫలితాలు వస్తాయి. అలాగే ఎవరి చేతి మీదుగా ఆహారం తినాలి? ఇందాక నేను చెప్పాను, అమ్మ చేతి మీదుగా ఆహారం తింటే మీకు అద్భుతమైన ఫలితం, డైరెక్ట్గా ప్రసాదమే. ఎందుకని? మీరు అమ్మ ఇంటికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు, అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక 1/2 డజన్ అరటిపళ్ళు తీసుకెళ్ళినా, మామిడి పళ్ళు తీసుకెళ్ళినా, అందుట్లో ఒక పండు తీసి అమ్మ నీకు ఇస్తే వద్దు అనొద్దు. నేను తెచ్చిందే కదా, సాయంత్రం మీరు తినొచ్చులే, ఉంచండి, నాకు వద్దులే అని అనొద్దు. నువ్వు ఒక 1/2 డజన్ అరటిపళ్ళు తీసుకెళ్ళావు గుడి దగ్గరికి, పూజారి గారు ఇచ్చావు, భగవంతుడి దగ్గర సమర్పణ చేసి ఒక అరటిపండు తీసుకొచ్చి నీ చేతిలో పెడితే నువ్వు వద్దంటావా? నేను తెచ్చిందేగా, సాయంత్రం దేవుడు తింటాడులే, ఉంచు, నాకు వద్దు, పక్కన పడయి. ప్రసాదం అది. అమ్మ చేతిలో ఉంటే బెల్లం ముక్కైనా పెడుతుంది, పంచదార పొలుకులైనా పెడుతుంది. ఏదీ లేకపోతే నువ్వు తెచ్చిందే బాగుంది అనుకుంటే ఆ అరటి పండే నీ చేతిలో పెడుతుంది. అది ప్రసాదం. ఆ ప్రేమను నువ్వు యాక్సెప్ట్ చెయ్యాలి, అప్పుడే నీకు మేలు జరుగుతుంది.
ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలు మీరు అశ్రద్ధ చేస్తున్నారు కాబట్టి నేను మళ్ళా చెప్పాల్సి వస్తుంది. అలాగే మీ నాన్న చేతుల మీదుగా అయినా ప్రసాదమే, మీ ఆవిడ చేతుల మీద, మీ భర్త చేతుల మీదుగా వచ్చిన ఏ ఆహారమైనా నీకు మంచిది. వాళ్ళంతా నీ మనుషులు, నీ సైన్యం, నీ మేలు కోరేవారు. మరి ఎవరి చేతి మీదుగా ఆహారం తినకూడదంటే నీ పట్ల శత్రుత్వం వహించిన వాళ్ళు, నీ పట్ల అసూయపడే వాళ్ళు, ద్వేషభావంతో ఉన్న వాళ్ళు, నీ కీడును కోరే వాళ్ళ చేతుల మీదుగా వచ్చిన ఆహారం నువ్వు తినకూడదు. అది విషంతో సమానం. వాళ్ళు విషం కలపపోయినా నీకు విషంతో సమానం. ఎవరి చేతి మీదుగా తినొచ్చు అంటే ఉన్నంతలో వాళ్ళు తింటూ మళ్ళీ నలుగురికి పెట్టాలనే భావన చేస్తూ ఉండే మంచి మనుషులు, ధర్మాత్ములు, పుణ్యాత్ములు వాళ్ళ చేతుల మీదుగా ఏదన్నా గుడిలో శనగలిచ్చినా తినొచ్చు, బఠాలిచ్చినా తినొచ్చు, మరి పులిహార ఇచ్చినా తినొచ్చు. అది మంచిదే. నీ బాల్య స్నేహితులు, నీ మేలు కోరేవాళ్ళు, నీ సంక్షేమాన్ని కోరి నీ పట్ల ప్రేమ చూపించే వాళ్ళ చేతుల మీదుగా ఆహారాన్ని మీరు తినొచ్చు. అర్థమైందమ్మా? ఇవన్నీ వింటుంటే కొంతమందికి డౌట్లు కూడా వస్తాయి. డాక్టర్ గారి దగ్గరికి వచ్చామా, సుధాకర్ బాబా గారి దగ్గరికి వచ్చామా? ఈయన సుధాకర్ బాబారా? ఎందుకంటే నేను చెప్పేదంతా ఒక ట్రాష్ లాగా అనిపిస్తుంది, సైన్స్ కాదనిపిస్తుంది. కానీ ఇది సైన్స్, స్పిరిచువల్ సైన్స్. ఇవన్నీ నేను సైంటిఫికల్గా చూసే చెప్తున్నాను. మీరందరూ ఆక్సిజన్ పీల్చి బతుకుతున్నారంటే ఆక్సిజన్ చూపించు అంటే చూపించగలరా? ఆక్సిజన్ చూపించలేరు. కానీ ఆక్సిజన్ పీల్చి కదా మీరు బతికేది, లేదా ఆక్సిజన్? అలాగే ఇవి కూడా ఉన్నాయి. మీరందరూ దీన్ని జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. అందుకే ఎవరు చేతి మీద తినాలి, ఎవరు చేతి మీద తినకూడదు అన్నది కూడా అవగాహన పెట్టుకోవాలి. వండుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. తినేటప్పుడు కూడా భగవంతుడు ప్రసాదంగానే భావించి తినాలి. అప్పుడే ఆహారం నీకు పూర్తిగా లాభపడుతుంది. ఇవాళ మేము కూడా ఎందుకు మీకు మా చేతుల మీదుగా, మా దంపతుల చేతుల మీదకి ఆహారం ఇస్తున్నామంటే, మీరు ఇంటి దగ్గర పులిహార తీసుకుంటే వట్టి పులిహారే, అదే పూజారి గారి చేతుల మీదుగా తీసుకుంటే ప్రసాదం. మీరు ఇంటి దగ్గర కాదు, రోడ్డు మీద ద్రాక్షరసం తాగితే అది వట్టి జ్యూసే. అదే పాస్టర్ గారి చేతుల మీదుగా తీసుకుంటే బ్రెడ్, ద్రాక్షరసం ప్రసాదం. ముస్లింలు కూడా హలాల్ చేస్తారు. అంటే ఇక్కడ మనము దేవునికి దగ్గరగా ఉన్న వ్యక్తుల చేతుల మీదుగా తీసుకుంటే మేలు జరుగుద్ది అనే ఉద్దేశంతో మేము 16,800 మందికి సంతానం కలిగించాము. ఒక్క ఐవీఎఫ్ లేకుండా, ఒక్క ఆపరేషన్ లేకుండా. అంటే అర్థమేంటి? ప్రపంచ రికార్డ్ ఇది. ఇలా కలిగించామంటే భగవంతుడు మమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాడని అర్థం. ఇంతేకాదు, లయన్స్ క్లబ్ ద్వారా, వాకర్స్ క్లబ్ ద్వారా కొన్ని వేల మందికి మేము ఎంతోమందికి అన్నదాన కార్యక్రమాలు బయట కూడా చేసాం. విజయవాడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలంతా. ఇప్పుడు కూడా ఇక్కడ అన్నదానమే కాదు, హాస్పిటల్లో మా దగ్గరికి వచ్చిన కొత్త పేషెంట్లందరికీ మేము భోజనం పెట్టగలుగుతున్నాం గత సంవత్సరం నుంచి. మరి అలాగే బయట కూడా ఎంతోమంది స్త్రీలు కుట్టు మిషన్లు, గ్రైండర్లు మరి లేని వాళ్ళకు కూడా ఇచ్చి ఆర్థికంగా వాళ్ళు నిలబడేటట్టు చేశాం. స్కూల్ పిల్లలకి సైకిళ్ళు ఇచ్చాం, కాలేజీ పిల్లలకి ఫీజులు కట్టాం. ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు మేము చేయగలుగుతున్నాము అంటే దానికి కారణం భగవంతుడు మా చేత చేయిస్తున్నాడు. ఈ చేతుల్లో ఆ పుణ్యఫలాన్ని నింపుతున్నాడు. మరి ఈ పుణ్యఫలాన్ని నింపుకున్న ఈ చేతుల ద్వారా మీకు ఆ ప్రసాదం అందితే మీకు కూడా ఆ పుణ్యములో ఎంతో కొంత చేరి మీరు కోరుకున్న ఆ పండంటి బిడ్డ పుట్టాలి అనేది మా ఆకాంక్ష. అందుకే మా చేతుల మీదుగా ఆ ప్రసాదాన్ని అందేటట్టు చేశాం. ఇంకొక విషయం ఏంటంటే, కాకపోతే మీకు ఆ వీడియోలు అవి తీస్తూ ఉన్నప్పుడు మీకు డౌట్లు వస్తాయి. అన్నం పెట్టారు బాగుంది, కానీ వీడియోలు తీసుకుని ప్రచారం చేసుకుంటున్నారు వీళ్ళు అనే భావన కలిగిస్తుంది. చెప్పాగా, సైతాను మామూలుగా ఉండదు. అది నిన్ను నా వైపు ఉసిగొలిపి నా నుంచి దూరం చేయడానికి ప్రయత్నం అన్నీ చేస్తుంది. మరి ఎందుకు వీడియోలు తీసామంటే, 500 సంవత్సరానికి ఫీజు తీసుకుంటూ మనము 500 సంవత్సరానికి ఫీజు తీసుకుంటూ కూడా సంవత్సరం నుంచి భోజనం పెట్టగలిగామంటే, నెలకు 3 లక్షలు తీసుకుంటూ ఐవీఎఫ్ చేసే డాక్టర్ గారు పెట్టొచ్చా, పెట్టలేరా? పెట్టొచ్చు. మరి ఎక్కడన్నా పెట్టడం చూసారా? లేదు.
మరి ఎందుకు పెట్టలేకపోతున్నారు? భగవంతుడు మీకు ఎలాగైతే ఒక వీడియో చూపించి ఐవీఎఫ్ లేని దారి, ఆపరేషన్ లేని దారి అని ఎలా చూపించాడు? ఒక వీడియో ద్వారా, స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా. అలాగే ఇవాళ మేము తీసే వీడియో, ఈ ఆహారం ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసిన వీడియోను కూడా చూసి మిగతా మంచి మనసున్న డాక్టర్లు బోల్డ్ మంది ఉంటారు. వాళ్ళకి ఈ ఆలోచన వచ్చి ఉండకపోవచ్చు. భగవంతుడికి వాళ్ళకి ఆలోచన కలిగేటట్టు చేసి వాళ్ళ మనసులో కూడా ఒక మోటివేషన్ కలిగించి వాళ్ళ దగ్గరికి వచ్చిన పేషెంట్లకు కూడా భోజనం పెట్టుకుంటే ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలోనూ కొత్త సంస్కృతికి శ్రీకారం చుట్టినట్టు అవుద్ది అనే ఉద్దేశంతో నేను ఫోటోలు వీడియోలు తీయడం జరిగింది. ఇవాళ చూడండి, మీరు భోజనానికి టైంకి మేము బయటికి పంపించేసామనుకో, మిగతా హాస్పిటల్ లాగా ఇక్కడ దరిదాపు 2-3 కిలోమీటర్ల వరకు హోటల్ లేదు. మీరు ఆ హోటల్ వెతుక్కుంటూ వెళ్ళాలి, ఎండలో మాడాలి, వర్షంలో తడవాలి, చివరికి అక్కడ బడ్డీల దగ్గర ఏది పడితే తిని ఆరోగ్యం పాడు చేసుకోవచ్చు. లేదా మీరు తిని వచ్చే లోపల నేను ఇంటికి వెళ్ళిపోయి ఉండొచ్చు. అదే మేమే తీసుకొచ్చి పెడితే మీకు వసతిగా ఉంది కదా, దానికోసం మళ్ళా ఊరికాని ఊరిలో ఇబ్బంది పడుకోకుండా ఉంది కదా. ఇవి ఏమాత్రం మరి అందుకే అలా వసతిగా ఉంటుంది. ప్రపంచంలో ఏ గుడికి వెళ్ళినా కూడా మనకు ప్రసాదం దొరుకుతున్నప్పుడు గుడి లాంటిదే హాస్పిటల్, దేవుడు లాంటి వాడే డాక్టర్ అని భావిస్తున్న ఈ సమాజంలో హాస్పిటల్లో కూడా భోజనం దొరకాలి, అది ప్రసాదంలాగా వచ్చిన పేషెంట్లకి అందాలి అనేది ఆ భగవంతుడి ఆకాంక్ష. అది మొట్టమొదటి అడుగుగా 1000 మైళ్ళ ప్రయాణం కూడా మొదటి అడుగుతోనే స్టార్ట్ అయ్యింది అన్నట్టు ఇవాళ మా దంపతుల చేత స్టార్ట్ చేయించాడు ఆయన. అది నిరంతరం మిగతా హాస్పిటల్లో డాక్టర్లకు కూడా వెళ్ళాలి, వాళ్ళు కూడా పెట్టాలి, అందరూ కూడా దీనివల్ల లాభపడాలనేది మా ఆశ. అర్థమైందమ్మా? మేము చెప్పింది వింటే మీకు నచ్చుద్ది, తెలుస్తుంది. అదే మీకు చెప్పకపోతే, ఎక్స్ప్లెయిన్ చేయకపోతే దెయ్యం విన్ అవుతుంది. ఆ దెయ్యం నిన్ను నా నుంచి లాక్కుపోద్దని ఇవన్నీ చెప్తున్నాను.